వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొగుటకు ఆతురత పడువాడు శిక్ష పొందక పోడు. మరొకసారి సామెతల గ్రంథంలో నుండి సొలొమోను భక్తుడు మానవ జీవితానికి కావలసిన జీవిత సత్యాలను, లైఫ్ ప్రిన్సిపల్స్ని జ్ఞాపకం చేస్తూ 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, యాంకర్ ఆఫ్ ట్రస్ట్, నమ్మకమైన లంగరు. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే నమ్మకమైన వానికి అని ప్రారంభించబడింది వచనం. నమ్మకమైన వాడు ఎలాంటి వాడు అనంటే, భయంకరమైన తుఫాన్లో కూడా చెక్కు చెదరకుండా లంగర వేయబడిన పడవ లాంటి వాడు. వాడరేవులో ఎన్ని పడవలున్నా లంగర వేయబడిన పడవ ఎన్ని తుఫాన్లు వచ్చినా అటు ఇటు చెదరకుండా సురక్షితంగా క్షేమంగా ఉండటానికి అవకాశం ఉంది. మనం కూడా కొన్నిసార్లు నమ్మకత్వం అనేది కొన్నిసార్లు ఖర్చుతో కూడుకున్న, ఖరీదైన, నష్టాన్ని కలగజేసిన సత్యానికి కట్టుబడి ఉండాలి. దీన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. దానియేలుని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, బబులోను సామ్రాజ్యంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రాణం పోతున్న పరిస్థితులు వచ్చిన, సింహాల గుహలో పడేసే పరిస్థితులు వచ్చిన నమ్మకత్వాన్ని నిలుపుకున్నాడు. తద్వారా ఆశీర్వదించబడ్డాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫటైట్ ఫర్ రైచియస్నెస్, నీతి కొరకు ఆకలి. ఈ ఆకలిని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, విశ్వాసులు సంపదను సంపాదించుకోవాలనో, గుర్తింపును సంపాదించుకోవాలనో, లోకము యొక్క పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవాలనో ఆశపడటం కన్నా దేవుని స్వభావాన్ని, నీతి కొరకైన ఆకలిని కలిగి ఉండటానికి ఆతురత పడేవారుగా ఉండాలి. ఈరోజు ఆస్తి కొరకు ఆతురత పడేవాళ్ళు పాడైపోయినట్లుగా దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. దైవత్వం కొరకు, నీతి కొరకు మనము ఆకలి కొనిగిన వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా నీతి కొరకు ఆకలి దప్పులు కొన్నవారు ధన్యులు అని ప్రభు చెప్పిన మాటలు కూడా కొండ మీద ప్రసంగంలో మనం ఆలోచన చేయొచ్చు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అవాయిడింగ్ ద ట్రాప్, ఉచ్చును లేదంటే ఉరిని నివారించుట. కొన్నిసార్లు సాతాను మనల్ని ఉరిలో పడేయటానికి, ఉచ్చులో పడేయటానికి అవకాశాలను బహుగా వెతుకుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ రాయబడినట్లు, ధనవంతుడగుటకు ఆతురత పడువాడు శిక్ష పొందక పోడు, అంటే ఖచ్చితంగా శిక్ష పొందుతాడు. మనం తిమోతికి రాసిన పత్రికలో మనం ఆలోచన చేస్తే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని రాయబడతా వచ్చింది. ఈరోజు అనేక పర్యాయాలు ధనాన్ని ఆశించి పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గేహాజీ కూడా ధనానికి ఆశపడి శాశ్వతమైన కృష్ణను తెచ్చుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజుల్లో త్వరిత లాభం తరచుగా శాశ్వత నష్టానికి దారితీస్తుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చివరిగా 4వ విషయం, అవైటింగ్ రివార్డ్, బహుమానము వేచి ఉంది. ఈ సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఉన్నాయి. చాలా రకాలైన దీవెనలు, అది భౌతిక సంబంధమైన దీవెనలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సంబంధమైన దీవెనలు కూడా దేవుడు మన కొరకు ఉంచాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. పరలోకముకి వెళ్ళిన తర్వాత దేవుడు మనల్ని పిలుస్తున్న మంచి మాట ఏంటంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ వీటిల్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు అని దేవుడు మనకిచ్చిన పని కన్నా, మనకిచ్చిన ప్రతిఫలం కన్నా అత్యధికంగా రివార్డ్స్ పరలోకంలో ఇవ్వబోతున్నాడు. కాబట్టి నమ్మకమైన వారుగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. క్యారెక్టర్ బ్రింగ్స్ కౌంట్లెస్ బ్లెస్సింగ్స్. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నమ్మకమైన వారిగా మమ్మల్ని ఎంచినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ, మా పైన దీవెనలన్నింటినీ కుమ్మరిస్తున్నందుకై మిమ్మల్ని ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.